6 గ్యారంటీల అమలులో విఫలమైన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు మొదలు కావడంతో సీఎం రేవంత్ రెడ్డిలో ఆందోళన తీవ్రతరమైందని ఆరోపించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్. తనపై కుట్ర జరుగుతోంది అంటూ సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆయన రేవంత్ మాయమాటల్ని తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో తిప్పికొడతారని లక్ష్మణ్ అంటున్నారు. ఇవాళ ప్రజల దృష్టిని మళ్లించేదానికి ఒక కొత్త నాటకం మొదలుపెట్టి ప్రజల సానుభూతి పొందేదానికి తన పైన కుట్ర జరుగుతుందని, తనని దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి కళ్ళబుల్లి మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు మీ పార్టీలో కుట్రలు పన్నుతున్నారా, లేదా దొంగ దెబ్బ తీయడానికి మీ పార్టీలో ఏమైనా ముఠాలు గ్రూపులు కడుతున్నారా, అది వారికి తెలిసిన విషయం. అది ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఎంతైతే మరి ప్రత్యర్థులను సైతం కూడా తన మాటల తూటాల ద్వారా ఏ రకంగా ఎదురుదాడి చేసి ఆ రకంగా రేవంత్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం ఇవాళ పలచనబడము, మరి సానుభూతిపరమైనటువంటి వ్యాఖ్యలు మరి దేనికి సంకేతమో ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాల్సిన కోరుతాను. అంటే తన పైన ఏదో కుట్ర జరుగుతుందని చెప్పి, అంటే ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కు మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పాల్పడుతున్నారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి ఈ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు వమ్ము చేస్తారని చెప్పి నేను విశ్వసిస్తాను.